ఆలోచనలు వారి మాటల్లోనే విందాం. భాగవతాన్ని పరిశీలన చేస్తే ఈ భూమి అంతా కూడా ఎప్పుడైనా భారాన్ని భరించలేకపోతే శ్రీ మహావిష్ణువు తొందరగా జోక్యం చేసుకోవాలి అని అనుకుంటే రూపాన్ని ధరిస్తుంది. అంటే శాస్త్రము చేత ఏది నిషేధింపబడిందో ఆ కర్మాయని జనులకు అనురక్తి పెరిగిపోయినప్పుడు ఆ భారాన్ని భూమి భరించలేకపోతే జోక్యం చేసుకోమని, ధర్మాన్ని మళ్ళీ స్థాపించమని శ్రీమన్నారాయణుడిని ఉద్దేశించి ప్రార్థన చేసేటప్పుడు భూమి గురురూపాన్ని ధరిస్తుంది. శ్రీ కామాక్షి స్తోత్రం ఆధారంగా మగపిల్లలకు కూడా వివాహ ప్రాప్తి పూజలు రూపకల్పన చేశారు. 2025 నవంబర్లో హైదరాబాద్ లోని దీప్తి శ్రీనగర్ లో ఉన్న శ్రీ రామాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది పెళ్లికారి మగపిల్లలు పాల్గొని గురువు గారి మార్గనిర్దేశంలో వివాహ ప్రాప్తి పూజ చేసుకున్నారు. వారందరి చేత ధర్మవర్ధన ట్రస్ట్ ఉచితంగా ఈ పూజ చేయించి వారు రోజు చదువుకోవడానికి వీలుగా శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ధర్మవర్ధని ట్రస్ట్ తరఫున మన ఊరు మన గుడి మన బాధ్యత అనేటువంటి సంస్థ తరఫున అనేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మనం ఆవిష్కరించుకోబోతున్నటువంటి క్యాలెండర్లు ఎంతో ప్రజాపతి ఇంద్రాయ పూర్వే ఋషభోరుహానా ఇంద్రో యజ్వనే వృణతే శిక్షతి ఉపేదదాతి నస్వం ముషాయతి భూయో భూయో రయమిదస్య వర్ధయన్ అభిన్నేక్షిల్లే దదాతి దేవయుం నతాన శంతి నతభావి గురుదేవుల్ని పుష్పమాలంకృతిని చేయవలసిందిగా శ్రీ శివకుమార్ గారిని మరియు ధర్మవర్ధిని ట్రస్ట్ తరఫున శ్రీ వెంకటేష్ గారిని కోరుతున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్.
మాతరः సర్వభూతానాం గావः సర్వసుఖప్రద వృద్ధిమాకాంక్షతా నిత్యం గావః కార్యాः ప్రదక్షిణాः. హరి ఓం. ఈరోజు గోవులకు సంబంధించిన ప్రధానమైన సమాచారం అంతటితో కూడుకున్న ఒక టేబుల్ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశ్యం ఒకటే, మనకి ఒక్కొక్క ఆశ్రమంలో ఉన్నవారు ఒక్కొక్క విధమైన ఆరాధన చేస్తారు. బ్రహ్మచారి భగవంతుడిని ఒక రకంగా ఆరాధన చేస్తాడు, గృహస్థు ఒక రకంగా ఆరాధన చేస్తాడు, వానప్రస్థు ఒక రకంగా ఆరాధన చేస్తాడు, సన్యాసి ఒక రకంగా ఆరాధన చేస్తాడు. బ్రహ్మచారి చేసినది గృహస్థు చెయ్యవలసిన అవసరం ధర్మాచరణం మనకు ఉండదు. గృహస్థు భార్యా పిల్లలతో ఉంటాడు, దానం పడతాడు. బ్రహ్మచారి భార్యా పిల్లలతో ఉండడు, దానాదులను పట్టడు. కేవలం గురువు గారి దగ్గర విద్యాభ్యాసం ఒక్కటే చేస్తాడు. ఆరాధన చేసినప్పుడు కూడా గృహస్థు యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. బ్రహ్మచారి గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేయడం, త్రికాలములయందు సంధ్యావందనం చేయడం, సమిధాదానం చేయడం, ఇవి మాత్రమే బ్రహ్మచారి చేస్తాడు. వానప్రస్థు భార్యతో కలిసి తపన చేస్తాడు. సన్యాసి ఒక చోట నిలకడగా ఉండకుండా ఎప్పుడూ ఆత్మని పరిశీలన చేసుకుంటూ ఆత్మానుసంధానం చేస్తూ ఉంటాడు. కానీ 4 ఆశ్రమముల వారు కూడా ఏ భేదం లేకుండా అందరూ ఆరాధన చేయడానికి వీలైనటువంటి రూపంలో పరదేవత ఈ భూమి మీదకి దిగి వస్తే అదే గోమాత. అందుకే మాతృశబ్దము గోపూజ కేవలము బ్రహ్మచారి మాత్రమే కాదు, కేవలము వానప్రస్థు కాదు, కేవలము సన్యాసి కాదు, 4 ఆశ్రమాల వాళ్ళు కూడా గోవుని పూజ చేస్తారు. గోవుకొక్క దానికి పూజ చేస్తే సమస్త దేవతలకు పూజ చేసినట్టే. గోవు యొక్క గొప్పతనాన్ని వేదం ఎంత గొప్పగా మాట్లాడింది అంటే గౌర్వారగ్నిహోత్రం అని. ప్రతివారు కూడా అగ్నికార్యం చెయ్యాలి. నిజానికి వైద్యనాథ దీక్షితీయం ప్రకారం అయితే వీరు వారు అని నియమం లేదు, అందరూ అగ్నికార్యం చెయ్యాలి. అసలు నిజానికి సనాతన ధర్మంలో ప్రతి వ్యక్తికి పుట్టుక నుంచి శరీరం పడిపోయే వరకు అగ్నితో సంబంధం. అటువంటి అగ్ని ఆరాధన చెయ్యలేకపోతే దానికి ప్రత్యామ్నాయం అత్యంత తేలికైన మార్గం ఏది అంటే గో పూజ. గోవుకి గ్రాసం పెట్టడం. ఒక హోమం చెయ్యాలి అంటే ఎన్నో విధి విధానాలు ఉంటాయి, ఎన్నో నియమాలు ఉంటాయి. అన్ని నియమాలు పాటించి మంత్రభాగంలో స్వాహాకారం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా హవిస్సుని సమర్పించవలసి ఉంటుంది, ఇతర పదార్థాలను సమర్పించవలసి ఉంటుంది. కానీ అట్లా నేను ఇవాళ హోమం చెయ్యలేకపోయాను, అగ్నికార్యం చెయ్యలేకపోయాను అనుకుంటే దానికి పురాణాలు పరిశీలించండి, వేదాలు పరిశీలించండి, ప్రతి చోట మీకు గోవు యొక్క ఆరాధన గురించి కనపడుతుంది. ఇంట్లో పుట్టుక దగ్గర నుంచి శరీరం పడిపోయేంత వరకు ఏ ప్రధానమైన ఘట్టములు జరగనివ్వండి, అన్నిటిలో గోదానం ప్రధానంగా ఉంటుంది. బిడ్డ పుడితే బిడ్డ అభ్యున్నతి కొరకు గోదానం చేస్తారు, వివాహం జరిగితే గోదానం చేస్తారు, ఒక ఇల్లు కట్టుకుంటే గోవు ఇంట్లోకి రావాలి, గోదానం చేయడం ఇంకా ఇంకా గొప్ప. శరీరం పడిపోతే కొడుకు గోదానం చేస్తాడు. గోదానం లేకుండా శరీరంలో, యాత్రలో, జీవన విధానంలో ఏ ప్రధాన ఘట్టంలో కూడా పూర్తవడమన్న మాట ఉండదు. ఇంత అనుగ్రహాన్ని వర్షించగలిగినటువంటి గోమాత యొక్క ఆరాధనలో కేవలము గో పూజ ఒక్కటే కాదు, గోవుకి ప్రదక్షిణం ఒక్కటి కానీ చెయ్యగలిగితే ఎంత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పల్లెమ్మ మేడం గారిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ధర్మవర్ధిని ట్రస్ట్ తరఫున ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మేము
మేము నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా మాకు అన్ని సహకారాలు అందించి ఇది ఆయన తలపెట్టిన కార్యక్రమమేమో అన్నంతగా మొత్తం బాధ్యతనంతటినీ తీసుకున్నటువంటి వారు శ్రీ శివకుమార్ గారు. వారు మన ఊరు మన గుడి మన బాధ్యత అనేటువంటి ఈ సంస్థకి నిర్వాహకులు. వారు సనాతన ధర్మానికి సమాజ ఉపయోగకరమైనటువంటి అనేక కార్యక్రమాలకి వెన్నుదన్నుగా నిలబడుతున్నవారు. వారిని కూడా వేదిక మీదకు వచ్చి క్యాలెండర్ ప్రతిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ రామకృష్ణ పీజీ కాలేజీ గ్రౌండ్స్ అయితేనే మా ట్రస్ట్ సభ్యులందరం నివాసం ఉండడానికి ఈ 2 రోజులు అన్ని వసతులతోటి మాకు సమస్తమైన సౌకర్యాలు చేకూర్చి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి ప్రధాన కారకుల్లో ఒకరైనటువంటి వారు శ్రీ రామకృష్ణారెడ్డి గారు. వారిని కూడా వేదికను అలంకరించి ప్రతిని అందుకోవాలి. అతిథులందరికీ సన్మాన కార్యక్రమం. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం
ఈశ్వరాచార్య ప్రభుత్వం వందే ఈశ్వర స్వరూపమైనటువంటి పదములకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక గొప్ప అవకాశం ఇస్తుంది. ఈ ప్రస్తుత కార్యవర్గ సభ్యులకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ గో విశిష్టతలు తెలియజెప్పడానికి వారు ఎంతో కృషి చేసి 6 నెలలుగా దీని మీద వర్క్ చేసి ఈ ప్రాజెక్టును ఒక రూపకల్పన చేసి సమాజంలో ఈ గోవు యొక్క విశిష్టత, గోవుని మన సొంత ఇంటి బిడ్డలాగా చూసుకోవాలి అనేటువంటి ఒక గురుతర బాధ్యతను మరలా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు, భారతీయులందరికీ కూడా తెలియజెప్పడానికి ఈ కార్యక్రమం ఒక గొప్ప నాందిగా భాషిస్తుందని నేను ఆశిస్తున్నాను. నాకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఆ గోమాత దయ వల్ల, ఆ మహానందీశ్వరుడి కృప వల్ల, ఆ కలియుగ దైవమైన శ్రీనివాసు నాకు ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఇది కొరిలేట్ చేసుకుంటే ఈ మధ్యకాలంలో నేను షష్ఠి పూర్తి చేసుకున్న సందర్భంగా నేను నా ధర్మపత్ని గోదానం చేసుకున్నాను. ఆ తరువాత ఏ చిన్న కార్యక్రమంలో కానీ లేకపోతే ఇంటికి వచ్చినటువంటి పెద్దలు కానీ గోవు యొక్క ప్రతిమలు ఇవ్వడం మొదలెట్టారు. ఆ కంటిన్యూషన్లో బ్రహ్మశ్రీ చారిటీ కోటేశ్వర దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము, మీరు ముఖ్య అతిథిగా రావాలి. చూడండి, ఒక గోదానం చేసినందుకు ఆ గోవు నాకు కట్టబెట్టిన ఒక గొప్ప అవకాశం. భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలు, మన ఇతిహాసాలు, పురాణాలు, ఉపనిషత్తులు, స్మృతులు, ఎన్నో వేదాంగాలు, వాటిలో ఉన్న ధర్మాలు, వీటన్నిటిని కూడాను ఎంతో చక్కగా సామాన్యులకు, నా వంటి పామరుడికి కూడా అర్థమయ్యే రీతిలో వారు ప్రవచనాల్లో చెప్పుతూ ఉంటారు. అందుకే వారు ప్రవచన చక్రవర్తి అయినారు, వాచస్పతి అయినారు. వారి నోట ఆ గోమాత యొక్క విశిష్టత గురించి, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఒక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఆవిష్కరించుకున్నటువంటి ఈ గో సంబంధితమైనటువంటి క్యాలెండర్ యొక్క అన్ని విశేషాల గురించి, గో ప్రాధాన్యత గురించి మరియు గో సేవావశ్యకత గురించి మనందరికీ కూడా తమ ప్రవచనామృతం ద్వారా వివరించవలసిందిగా పూజ్య గురుదేవులు, ప్రవచన సార్వభౌమ, వాచస్పతి, ధార్మిక వరిణ్య బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి పాదములు పట్టి ప్రార్థిస్తున్నాను. Thank you.